మొదటి తెస్సలోనిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. కీడునకు ప్రతి కీడు చేయకుండా చూచుకొనుడి, మనుషులందరికీ మేలైన దాన్ని చేయడానికి ప్రయత్నించుడి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థించుడి. 4 మాటలు దేవుడు చెప్తూ ఉన్నాడు నీతో. ఈ మాటలు నీ దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాటలు. ఎవరన్నా నీకు కీడు చేసి ఏదైనా నీకు నష్టం కలిగించితే వారికి కీడు చేయడానికి ప్రయత్నించకు. ఎందుకంటే దేవుడు మాత్రమే న్యాయాధిపతి. ఆయన నీకు తప్పకుండా న్యాయం తీరుస్తాడు. కాబట్టి నీకు కీడు చేసిన వారి విషయంలో కూడా నువ్వు మేలు చేయడానికి ప్రయత్నించు సాధ్యమైతే. రెండో విషయాన్ని, మనుషులందరికీ ఎడల వారికి మేలైన దాన్ని చేయడానికి ప్రయత్నించు. లాభాలను ఆశించి కాదు, వారి నుంచి ఏదో ప్రతిఫలం ఆశించి కాదు, నీ చేతనైతే నువ్వు సాధ్యమైతే నువ్వు వారికి మేలు చేయడానికి ప్రయత్నించు. మూడవ విషయం, సంతోషించుడి. ఎల్లప్పుడూ ప్రభులో ఉన్న నీ సంతోషం ఎల్లప్పుడూ నీ హృదయంలో ఉండాలి. ఎందుకంటే నీవు సర్వాధికారి అయినటువంటి దేవుడికి సంబంధించిన వ్యక్తివి. రాజుల కాలంలో చూస్తే వారి భోజనాలని, వారికి నీళ్ళు అందించే వ్యక్తులను చూస్తే వారి ముఖంలో ఎప్పుడైనా చిరునవ్వు మాయమైందంటే వారిని చంపేయడం జరుగుతుంది. వారి ముఖంలో చిరునవ్వు, ఆనందము ఉండాలి. ఎందుకంటే వారు వారి రాజుకు సంబంధించిన వ్యక్తులు కాబట్టి. మరి నీవు సర్వాధికారి అయినటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడికి సంబంధించిన వ్యక్తివి. మరి నీ జీవితంలో, నీ ముఖంలో ఎల్లప్పుడూ చిరునవ్వు, సంతోషం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. రాజులకు సంబంధించినటువంటి వ్యక్తుల వద్దనే రాజులు ఎల్లప్పుడూ నీకేమి కొదవ లేకుండా ఉంటుంది కాబట్టి నీ ముఖంలో చిరునవ్వు ఉండాలని రాజులు కోరుకుంటే, మరి సర్వాధికారి అయినటువంటి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఈ భూమికి ఆకాశానికి అధిపతి అయినటువంటి దేవుడి యొక్క కుమారుడైన నీ ముఖంలో, నీ జీవితంలో ఎల్లప్పుడూ సంతోషం ఉండాలి. ఏ పరిస్థితి అయినా, ఏ సందర్భమైనా, ఏ శ్రమ నీ జీవితంలో ఉన్నప్పటికీ కూడా నీ ముఖంలో, నీ హృదయంలో సంతోషంతో జీవించాలి. అందుకే భక్తుడైన పౌలు మరి ఒక సందర్భంలో రాస్తూ ఉంటాడు, ఆనందించుడు, ప్రభువునందు ఆనందించుడు, ఎల్లప్పుడూ ఆనందించుడు అని రాయబడి ఉంది. మరి ఇక 4వ మాటకు వస్తే ఈ వాక్యంలో, ఎడతెగక ప్రార్థించుడి. ఎడతెగక, ఎప్పుడు కంటిన్యూగా నీ పరిస్థితులను బట్టి, నీకున్న సమయాన్ని బట్టి ఎల్లప్పుడూ ప్రార్థించమని దేవుడు కోరుతూ ఉన్నాడు. అయితే చాలామందికి వచ్చేటువంటి అనుమానం ఏంటంటే, దేవుడికి మన సమస్యలు తెలుసు కదా, మరి మళ్ళీ ఎందుకు ప్రార్థన చేయాలని. అవును, దేవుడు నువ్వు చెప్పకముందే నీ ప్రార్థన, నీ అవసరతలు దేవునికి తెలుసు. కానీ ప్రార్థించమని దేవుడే చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మాట ఎడతెగక ప్రార్థించుడని దేవుడే చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడికి నీ సమస్య తెలియదంటే నీ సమస్య కాదు. ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి యొక్క సమస్యను చూడగలిగినటువంటి సమర్థుడు, తెలుసుకోగలిగినటువంటి సమర్థుడు. కాబట్టి ఆయనకు నీ సమస్యలు, నీ బాధలు నువ్వు చెప్పకముందే తెలుసు. అయినప్పటికీ ఆయన నీతో మాట్లాడుతున్నాడు, ప్రార్థించుడి, ఎడతెగక ప్రార్థించుడి, ఎడతెగక ప్రార్థించుడు. నేను ఒక చిన్న సందర్భాన్ని చెప్తా ఉన్నా. మా ఇంట్లో జరిగిన ఒక సంఘటన ఏమైందంటే, మా పెద్ద బాబు బాగా నడునొప్పితో బాధపడుతున్నాడు. అంటే ఆడుకోవటాన్ని బట్టో ఏదో ఒక వారంలో బాగా నడునొప్పితో బాధపడుతున్నప్పుడు వాడు నా దగ్గరికి ఆ రోజు సాయంత్రం వచ్చి, శనివారం సాయంత్రం, డాడీ నాకు బాగా నడునొప్పి వస్తుంది, కొంచెం జెండుబాం రాయవంటే నేను రాసిన. అది నా మనసులో ఉంది. తెల్లారి 2వ రోజు మేము చర్చ్కి వెళ్ళినాం. వాడు పోయి కింద కూర్చొని చాలాసేపు అయింది. మాకంటే ముందు వెళ్ళినాడు సండే స్కూల్కి. కింద కూర్చొని ఉన్నాడు. నేను చర్చిలోకి ఎంటర్ కాగానే నేను వెనక నుంచి తనను చూసి మన దగ్గరికి వెళ్ళి, అక్కడి నుంచి లేచి వచ్చి నా పక్కన చైర్లో కూర్చోని చెప్పిన. జనరల్గా మా చర్చిలో చిన్నపిల్లలకు చైర్లు ఇవ్వరు. ఇప్పుడు నేను చర్చిలోకి వెళ్ళగానే వాడిని గమనించి, వచ్చి నా పక్కన కూర్చో అని చెప్పిన చైర్లో. వెంటనే లేచేసి వచ్చిండు. చర్చ్ అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి, డాడీ నాకు బ్యాక్ పెయిన్తో కళ్ళెంబడి నీళ్ళు వచ్చినాయి డాడీ, నువ్వు ఆ సమయానికి నన్ను పిలవకపోతే నేను ఏడ్చేవాడిని అని చెప్పినాడు. ప్రియమైనటువంటి వారలారా, దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? నిన్నటి దినాన, అంటే శనివారం రోజు నా కుమారుడు నాకు చెప్పినాడు కాబట్టి అతని పరిస్థితిని నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. నెక్స్ట్ డే మార్నింగ్ అతను అక్కడ కూర్చున్నప్పుడు నొప్పి ఉంటుంది కదా అని నేను లేపి తీసుకొని వచ్చిన. అంటే నా కుమారుని యొక్క సమస్యలు నాకు తెలియవు అంటే తెలుసు. తను నాతో చెప్పినప్పుడు ఇంకా వాటి మీద నేను ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీకు నేను చెప్పిన సందర్భంలో ఉంది, అర్థమైందా?
ఒకవేళ నా కొడుకు తన సమస్య నాకు చెప్పకపోయినా ఏదో ఒక సందర్భంలో నేను అతని యొక్క సమస్యను నేను గుర్తించగలుగుతా. కానీ శనివారం అతను నాతో ప్రత్యేకంగా నాకు చెప్పడాన్ని బట్టి నేను అది నా మనసులో బాగా దృఢంగా నాటుకొని ఉంది. వెంటనే అతన్ని అబ్జర్వ్ చేస్తున్న అతని నొప్పిని శనివారం సాయంత్రం నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. ఆదివారం రోజు అతను చర్చిలో కూర్చున్నప్పుడు ఇక్కడ కూర్చుంటే ఇతనికి నొప్పి వస్తుంది కదా, ఇతనికి నేను సహాయం చేయాలి అని అక్కడ నుంచి కింద నుంచి దైపి ఫ్లోర్ మీద నుంచి తీసుకొని వచ్చిన పక్కన చైర్లో కూర్చోబెట్టుకున్నా. కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవునికి నీ సమస్యలు తెలియదని కాదు, ఆయన తెలుసుకోలేడని కాదు, కానీ నువ్వు ప్రార్థించి చెప్పినప్పుడు అది ఇంకా ఆయనకి దృఢంగా ఆయన దగ్గర ఉంటుంది నీ సమస్య. ఆయన నిన్ను విడిపించగలిగినటువంటి సమర్థుడు. ఇప్పుడు చూడండి, ఈ విషయంలో నా కుమారుడు నాకు చెప్పడాన్ని బట్టి నేను అది నా మనసులో దృఢంగా నాటబడింది. తనకి ఎక్కడ ఏ సమస్య వచ్చినా నేను దాని నుంచి విడిపించడానికి నేను ప్రయత్నిస్తున్నా. రెండో రోజు ఆదివారం రోజు తనను కింద నుంచి లేపి చైర్ మీద కూర్చోబెట్టిన. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే, ప్రార్థన చేయాలని దేవుడే చెప్తున్నాడు, విడుదల ఇస్తానని దేవుడే చెప్తున్నాడు. ఒకవేళ నా కుమారుడు నాకు చెప్పకపోయినప్పటికీ నేను ఏదో ఒక సందర్భంలో అది గుర్తెరిగేవాడిని. కానీ అతను చెప్పడాన్ని బట్టి ఇమ్మీడియట్గా నా ఫోకస్లోకి వచ్చింది, నేను సహాయం చేసిన. మరి ఈ లోక తండ్రి అయినటువంటి నేనే సహాయం చేసినప్పుడు పరలోక తండ్రి అయినటువంటి దేవుడు ఆయనకు ప్రార్థిస్తే సహాయం చేయడా? కాబట్టి ప్రార్థించుడి. ఏదో దేవునికి తెలుసులే నా సమస్య అనేసి వదిలేయద్దు, నువ్వు ప్రార్థిస్తూ ఉండాలి. ఆయనే చెప్తున్నాడు, ఎడతెగక ప్రార్థించుడి అని.